ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ 16. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. కొలస్సీ పత్రిక 3:23-24 వచనాలు. మనము చేయు కార్యము అల్పమైనది కానీ గొప్పది కానీ దానిని చేయుటకు మనకు పరిశుద్ధాత్మాభిషేకం అవసరము. అది విధవరాండ్రను చూచుటే కావచ్చును, దేవుని మందిర సంబంధమైన మరి ఏ పని అయినను మనకు అభిషేకం అవసరము. జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మతోనూ మనము నింపబడవలెను. మనుషుల వలన ఘనత నొందుటకై పని చేయకూడదు. దేవుని మందిరంలోనూ దేవుని సేవలోనూ మనమేమి చేయవలెనో తెలుసుకొనుటకు గాను మనకు పరిశుద్ధాత్మ జ్ఞానము దైవిక అభిషేకము అవసరము. మనము ప్రతి ఒక్కటి ప్రభు కొరకే చేయవలెను గాని మనుషుల నిమిత్తము కాదు. దేవుని వలన ఏర్పరచుకొనబడిన పాత్రగా నీవును ఉండగోరెదవా? అయితే సాధారణమైన పనులను మనుషుల కొరకుగాక దేవుని కొరకే సంతోషముతో చేయుటకు ఇష్టపడుము. అప్పుడు తన పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ దేవుడే నిన్ను నింపును. ఈ రీతిగానే స్టెఫను దేవుడు ఏర్పరచుకున్న పాత్రగా కాగలిగెను. అపోస్తల కార్యములు 6:8 వచనం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అతడు కేవలం విధవరాండ్రను చూచుకొనుటకును వివిధ పనులను చూచుటకు మాత్రమే నియమింపబడెను. అయితే త్వరలోనే అతడు గొప్ప విశ్వాసము గల వ్యక్తి అని బయలుపడెను. ఆయన చిత్తమును చేయుటకు నీవిష్టపడినట్లయినా ఆయన నిన్ను ఏర్పరచుకొని నిన్ను బలమైన విశ్వాసిగా చేయును. దేవుడు జరిగించు మహత్కార్యములను నీవే చూచెదవు. ఆయన సజీవుడైన దేవుడు. మాట్లాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అపోస్తల కార్యములు 6:10 వచనం. అతనికి అప్పగింపబడిన పనిని చేయుచు అదే సమయమున అతనిని కలిసిన వారందరికీ స్టెఫను దేవుని వాక్యమును అందించుచుండెను. అతడు సామాన్యమైన వ్యక్తి, దీనుడు. అయితే జ్ఞానుల నోరు మూయింపగలిగిన దైవిక జ్ఞానము గలవాడు, పరిశుద్ధాత్మతో నిండినవాడు. దేవునికి విధేయుడైనప్పుడే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొనగలుగునటువంటి దైవిక జ్ఞానమును నీ కొసగి నిన్ను ఏర్పరచుకొనబడిన పాత్రగా చేయును. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.